వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ న్యాయమూర్తి ఆయనకి థ్రెట్ ఉందని చెప్పి రాజీనామా చేసేసిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు ఏదో అన్యాయం చేసేసారంటూ మాట్లాడినటువంటి వ్యక్తి, ఎన్నికలకి ముందు 850 కోట్ల రూపాయలు 5 ఎమ్మెల్యే సీట్లు మాకు ఇవ్వండి, పొత్తు పెట్టుకోండి మాతోటంటూ టీడీపీ తోటి ప్రపోజల్ పెట్టి అది అవ్వకపోతే ఇంకప్పటి నుంచి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టినటువంటి వ్యక్తి, ప్రతిదాని మీద కూడా పిటిషన్లు వేసుకుంటూ వెళ్ళి కోర్టులో చివాట్లు తిన్న అలవాటైపోయినటువంటి వ్యక్తి జడ శ్రవణ్ గారు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ వస్తారు. అనేక విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదైతే ఇవాళ కొత్తగా పెట్టినటువంటి ఇంకొక ప్రెస్ మీట్లో నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి అదైతే మీరు చూడండి. నారా లోకేష్కి ఒకటి చెప్పాలి. నారా లోకేష్ గారు టీడీపీ కార్యకర్తలకి ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నాకు ఫోన్లు చేపించి గొడవలు పెట్టి తిట్టిచ్చి బెదిరిస్తే నారా లోకేష్ ఆర్ ఐటీడీపీ ఆర్ టీడీపీ కార్యకర్తలకు చెప్తున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాగా నారా లోకేష్ గారు ఇదిగోండి మొబైల్ నెంబర్ నుంచి నన్ను తిడుతున్నారండి, నన్ను చంపేస్తామంటున్నారండి, నన్ను ఇంకోటి చేస్తున్నారంటున్నారండి, లడ్డూ గురించి మాట్లాడతావా, చంద్రబాబు నాయుడు గురించి కేసులు వేస్తావా, ఆడపిల్లల గురించి మాట్లాడతావా, నన్ను తిడుతున్నారండి, ఒకసారి వీళ్ళని చూడండి, వీళ్ళది ఏదో పరిష్కారం చేయండి అని అనుకుంటున్నావేమో. నెవర్. నారా లోకేష్ మైండెడ్. నెవర్ నెవర్ ఎవర్ ఐ విల్ డూ ఇట్. ఈవెన్ మీ తెలుగుదేశం కార్యకర్తలు రోజుకు 100 కార్యకర్తలు 1000 కాల్స్ చేసినా ఐ నెవర్ కంప్లైంట్. నెంబర్ 1. నెంబర్ 2, పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ నా ప్రాణహాని ఉంది, నన్ను చంపేద్దామంటున్నారు, బెదిరిస్తామంటున్నారని రక్షణ కల్పించండి నన్ను అడుగుతాను అనుకుంటారేమో. నెవర్ డూ ఇట్. ఐ విల్ నెవర్ డూ ఇట్. మీరు ఎంత బెదిరించినా బెదిరించండి, మీరు ఎంత తిడుతున్నా తిట్టండి, మీరు ఎన్ని కాల్స్ చేసినా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డు ప్రతి ఒక్క నెంబరు ఈ డైరీలో రికార్డ్ అయి ఉంటుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. జడా శ్రవణ్ కుమార్ అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అనిపిస్తారు. డోంట్ వరీ, మాకు ఒక రోజు వస్తుంది. మీ కార్యకర్తలు మాట్లాడిన ప్రతి మాట, మీరు బెదిరించిన ప్రతి బెదిరింపు ఈ రాజ్యాంగం అనే బుక్లో ఉంటుంది సార్. మీరు ఎంతగా బెదిరిస్తే, ఎంతగా థ్రెటన్ చేస్తే అంత రెచ్చిపోయే వ్యక్తినే కానీ సరెండర్ అయ్యే వ్యక్తినైతే కాదు. లోకేష్ ఏమో రెడ్ బుక్కు, తర్వాత అంబటి రాంబాబు ఏమో బ్లూ బుక్కు, ఇంకొకళ్ళేమో గ్రీన్ బుక్కు, ఇంకొకళ్ళేమో ఏదో బుక్కు, ఇలా బుక్కులు మొదలుపెట్టారు అందరూ. సరే, ఏ బుక్ మొదలుపెట్టినా ఏం చేసినప్పటికీ కూడా ఈయన కూడా ఇప్పుడు ఇంకొక బుక్ మొదలుపెట్టారు. ఈ డైరీలో ఉంటాయట. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఫోన్ చేసి బెదిరించినట్టుగా చేస్తే నా దగ్గర చెల్లదది, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, వదిలిపెట్టను, నా జగన్మోహన్ రెడ్డే మంచోడు, ఇంకా మాట్లాడితే జడ శ్రవణ్ కంటే జగన్మోహన్ రెడ్డి గారే మంచి అని చెప్పి ప్రూవ్ చేస్తారట. అంటే ఏ విధంగా ప్రూవ్ చేస్తారు అని చెప్పి తెలియనటువంటి పరిస్థితి. మాట్లాడవచ్చు, తప్పులేదు, విమర్శ చేయొచ్చు, ఏ రకమైనటువంటి విమర్శ అయినా చేయొచ్చు, కానీ సద్విమర్శ అయి ఉండాలి. సో సద్విమర్శ అనేటువంటిది లేకుండా నోటికొచ్చినంత మాట్లాడతామంటే ఇది సరే, అది వాళ్ళ అదృష్టం అనుకోవాలి. కానీ ప్రభుత్వ చేతకానితనాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళని ఏదో అరెస్ట్ చేసేయాలి, ఇమీడియట్గా ఇచ్చేయాలని కాదు. కనీసం ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడకూడదు అనేటువంటి తెలిసేలా చేయాలి కదా ప్రభుత్వం అయినా. అది మాత్రం చేయట్లేదు. ఏమనంటే అది మళ్ళీ కక్షపూరిత రాజకీయాలు అయిపోతుంది ఇది అంటారు. కక్షపూరిత రాజకీయాలు అనేవి ఏమున్నాయి దాంట్లో? తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి అంటే ఇలాగే మాట్లాడారని చెప్పి రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేశారు, రాజద్రోహం. అంటే ఇలా మాట్లాడడం అంటే జడశ్రవణలా మాట్లాడడం కాదండి. తప్పు జరుగుతోందయ్యా, మీ చేసేటువంటి తప్పు అని చెప్పి విద్యా వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద లోపాలు ఏమున్నాయి, సరిదిద్దుకోండి అని చెప్తూ ఉంటే వినకుండా ఆయన మీద రాజద్రోహం పెట్టారు. కానీ వీళ్ళు వచ్చేసి ఏంటంటే వ్యక్తిగతంగా విమర్శలు, ఏకంగా వార్నింగ్లు ఇస్తున్నారు. కానీ వీళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. ఎస్, అఫ్ కోర్స్ కోర్టు అనేది మనకి చక్కటి వెసులుబాటు కల్పించింది కాబట్టి ముందుగా నోటీసులు సర్వ్ చేయండి అని నోటీసులు ఇస్తారు పోలీసులు వెళ్ళి. వాళ్ళు దానికి సమాధానం ఇవ్వడానికి కాలం గడిపేస్తూ ఉంటారు. ఇందులోగా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు. సో జడ శ్రవణ్ గారి వార్నింగ్ ఎంత స్ట్రాంగ్ అని మీరు భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డే నాకంటే మంచోడు అని ప్రూవ్ చేస్తా అంటున్నారు. ఏ విధంగా ప్రూవ్ చేస్తారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.